హాయ్ అండి అందరికీ. వడపావ్ అనగానే మహారాష్ట్ర ముంబయ్యే గుర్తుకొస్తుందండి. ఎందుకంటే అక్కడ వడపావ్ అంటే ఫేమస్ అండి. ఏ హోటల్లో అయినా ఏ బండి మీద అయినా దొరుకుతుంది వడపావ్ అంటే. కానీ మన తెలంగాణలో మన ఊర్లో దొరకదు కాబట్టి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. చాలా ఈజీ. అది ఎలా తయారు చేయాలో చూపిస్తా. ఫస్ట్ని ఆలుగడ్డని మనం ఉడకబెట్టుకొని పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి, ఒక స్పూను. ఆ గిన్నె వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. దాంట్లో జీలకర్ర, ఆవాలు చిటపట అన్నాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. సన్నగా తరుముకున్న ఒక 4-5 పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి. మనం ఉడకబెట్టిన ఆలుని అందులో వేసుకోవాలండి. కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకున్నాక అందులో వేసుకోవాలి. ఇవి ధనియాలండి, ఓన్లీ ధనియాలు కచ్చపచ్చగా దంచుకున్న, పసుపు, ఉప్పు ఇవన్నీ ఒకసారి బాగా కలపాలండి. కలిపినాక అందులో కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా కలపాలండి. కలిపినాక వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. మొత్తం తీసేసుకోవాలండి. వేరే గిన్నెలో తీసుకున్నాక అది చల్లారనివ్వాలి, పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఒక గిన్నెలో శనగపిండి అండి, అది కొంచెం వాము, ఉప్పు ఒకసారి కలిపినాక వాటర్ పోసుకోవాలండి. మనం బజ్జీ పిండి లాగా ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటా కలుపుతూ ఉండాలండి. అలా కలుపుకుంది ఒకసారి పక్కన పెట్టేసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్న, మనం ఈ ఆలుని ఇలా చేసింది మనం రౌండ్ లాగా చేసుకొని శనగపిండిలో ముంచుకొని డీప్ ఫ్రైకి వేసుకోవాలండి. ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసుకోవాలి. అన్నీ అలానే రౌండ్ లాగా చేసుకొని వేసుకోవాలి. మీకు పెద్దగంటే పెద్దగా చేసుకోరి, చిన్నగంటే చిన్నగా కావాలంటే చేసుకోవచ్చు. అట్లా రౌండ్ లాగా చేసుకొని శనగపిండిలో ముంచుకొని డీప్ ఫ్రైకి చేసుకోవాలి. అయినాక అట్లా దోరగా వేయించుకోవాలండి. బజ్జీలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మధ్యలో కట్ చేసుకొని అవి కూడా నూనెలో కాల్చుకోవాలండి. పక్కన పెట్టేసుకోవాలి. అయినాక నేను ఒక ప్యాన్ తీసుకున్నాండి. ఇది బ్రెడ్ మన ఇక్కడ దొరికే బ్రెడ్డేనండి, కానీ మహారాష్ట్రంలో వేరే తిరుగుంటాయండి బ్రెడ్లు. కానీ ఇక్కడ మన తెలంగాణలో ఇలాంటివి ఉంటాయి కాబట్టి నేను ఇవే తీసుకున్నాండి. ఇవి కొంచెం నూనె పోసుకొని మధ్యలో కాల్చుకోవాలి. మధ్యలో కట్ చేసుకొని అటు ఇటు కొంచెం ఆయిల్ పోసుకుంటా కాల్చుకోవాలి దోరగా. అయినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అది గ్రీన్ చట్నీ అండి. కొత్తిమీర, పుదీనా, ఒక పచ్చిమిర్చి, అల్లం, పెరుగు గ్రైండ్ చేసుకొని వేసుకున్నా. చాలా బాగుంటుందండి ఈ చట్నీ, గ్రీన్ చట్నీ. అట్లా బ్రెడ్ మీద అట్లా రాసినాక మనం ఈ వడను దాని మీద పెట్టి ఇంకో బ్రెడ్ని పెట్టుకోవాలండి. ఇలానే అన్నీ ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఉండాలి. స్టెప్ అందులో పెడుతుంటే చాలా బాగుంటుందండి. అలా తినేయచ్చు ఈజీగా, ఒక 2 తినేయచ్చండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి ఇంట్లో. నచ్చితే లైక్ చేయండి.